ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యం కొరకు మనకి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ టైంలో చాలామందికి వేరే ఆకలి ఉంటుంది. ఆల్రెడీ మీ ముఖంలో కూడా కొంచెం కనిపిస్తుందా? ఓకే. కాబట్టి మనకున్న ఆకలి మనం గమనించినట్లయితే దేని కొరకు? ఇదొక ఆకలి. కాబట్టి దేవుడు కోరుకునే ఆకలి కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కాబట్టి రియల్ సాటిస్ఫాక్షన్ అన్నది దేవుని వాక్యం వినటంలోనే మనం పొందుతాం. కాబట్టి మీరందరూ కూడా దేవుని వాక్యం కొరకు ఆశతో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్మాల్ ప్రేయర్తో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ప్రతి దినము కూడా తండ్రి, మాకు మీరు ఇస్తున్న మీ వాక్యము, మీ పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులను ప్రభువా, ఈ రీతిగా మీ వాక్యం ద్వారా తండ్రి వారు మీ సన్నిధిని పొందుకోవడానికి, మీ మేలు పొందుకోవడానికి, మీ కార్యము వారి జీవితంలో జరగడానికి మీరు తెరిచిన ఈ ద్వారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో కూడా మీ వాక్యం ద్వారా మా జీవితాలను, మా పరిస్థితులను మీకు మహిమకరంగా మార్చండి. ఆ రీతిగా మీరు దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి మీరందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఒక వాక్యాన్ని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 24 వర్సెస్ 35. అక్కడ ఇలా రాయబడింది, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఈరోజు నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ, పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటలో ఉన్న శక్తి. అది ఈరోజు వింటున్న మనం ఏదేదో మామూలుగా ఒక బుక్లో ఉన్న మాటలు కావివి, అలా చదివే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో ఏదైతే ఉందో, ఏ శక్తి అయితే ఉందో, ఏ ఆశీర్వాదం అయితే ఉందో, దేవుని వాక్యం ద్వారా ఏదైతే జరిగిందో, జరుగుతుందో, జరగబోతుందో, అది త్రూ రెవల్యూషన్ ద్వారానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాంటి దేవుడు చెప్పాడు, ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతింపవు. ఈ భూమి మీద ఎన్నో శక్తివంతమైనవి ఉన్నాయి. ఆండ్రూ సాకర్ అనే ఇజ్రాయెల్ సైంటిస్ట్, ఆయన ఒక హైడ్రోజన్ బాంబుని కనిపెట్టాడు. ఎంత శక్తివంతమైందంటే ఇప్పుడున్న ప్రపంచాన్ని 3 సార్లు ఒక్క బాంబే స్పాయిల్ చేయగలదు. అంత శక్తివంతమైంది. శక్తివంతమైన మనుషులు ఉన్నారు. మనుషుల కన్నా శక్తివంతమైనవి దెయ్యాలు. మిగతా దెయ్యాలకైనా మనుషులకైనా ఒక లిమిట్ ఉంది. అందుకని మనం మోషే టైంలో మోషే గారు అద్భుతాలు చేసినప్పుడు అక్కడున్న శకునగాండ్రు కూడా అద్భుతాలు చేశారు. కొంతవరకు చేయగలిగారు. కానీ ఒక టైం వచ్చింది, వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది దేవుని శక్తి, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఆ రోజు అక్కడ మాంత్రికులు మోషే ముందు దేవుని శక్తిని ఒప్పుకోవడం మనం చూస్తున్నాం. మనిషికి ఉన్న శక్తికి ఒక లిమిట్ ఉంది.
దయ్యానికి ఉన్న శక్తికి ఒక లిమిట్ ఉంది, కానీ దేవునికి ఉన్న శక్తి, అందుకనే దేవుని గురించి బైబిల్లో రాయబడింది, ఆయన శక్తిమంతుడు అని మాత్రమే కాకుండా ఆయన సర్వశక్తిమంతుడు, అన్లిమిటెడ్ పవర్ అయింది. కాబట్టి దేవుని మాటకి ఎంత శక్తి ఉందంటే, మనం పేతురు గారు రాసిన 2వ పత్రికలోకి వెళ్తే దేవుని మాటలో ఒక అద్భుతమైన ఒక విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. దేవుని వాక్యం ఇలా రాయబడింది 3వ అధ్యాయం 2 Peter chapter 3:10లో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినము ఆకాశములు మహావేండ్రముతో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఈ రీతిగా దేవుని మాట అది సృష్టించే మాట. అదే రీతిగా దేవుని మాటలో మనం చూసినట్లయితే అదే మాట మరలా ఒక రోజు వస్తుంది, ఈ కృత్యములన్నీ కూడా, పంచభూతములన్నీ కూడా లయమైపోవును. ఈ భూమి మీద కనబడే మనమైన ఇవన్నీ కూడా బైబిల్లో 2 Corinthians 4లో ఉంటుంది, దృశ్యమైనవన్నీ అనిత్యములు. ఇది జస్ట్ టెంపరీ, కొన్ని రోజులు మనం చూడగలం, మనల్నైనా లోకంలో ఉన్న వాటినైనా. కాబట్టి ఇది ఒక సృష్టి ధర్మం, అది పుడుతుంది, తర్వాత ఏదైనా చనిపోతుంది. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎంత శక్తివంతమైందంటే, దేవుని వాక్యము గురించి మనం పేతురు గారు రాసిన పత్రికలు ఎలా రాయబడింది, అది నిత్యము నిలుచును. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును, పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది మార్పు లేకుండా ఉండే శక్తివంతమైంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి జీవించినప్పుడు, దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టినప్పుడు, మన జీవితంలో కూడా పర్మనెంట్గా ఉండే వాటిని మనం కలిగి ఉండగలం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం దేవుని వాక్యంలో ఉన్న శక్తి. బైబిల్లో చాలామంది కూడా ఆ శక్తిని వాళ్ళు ఏ రీతిగా పొందగలిగారు. ఈరోజు పవర్ ఉందని తెలుసు, కానీ అది ఎలా పొందాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకి ఇవ్వబడిన ఆ యొక్క అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అందులో ఒక్క నెంబర్ మిస్ అయినా సరే అది వర్కౌట్ కాదు. ఏదైతే మనకి ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చిందో కరెక్ట్గా దాన్ని ఆ సున్నాని 8 చేయడానికి లేదు. ఏమండి, మనం మార్పులు చేర్పులు చేస్తే ఏమైతే తెలుసా, మనకు రావాల్సింది వేరే వాళ్ళకి పోతే మనం పంపవలసింది కూడా గందరగోళం అయిపోద్ది. పొరపాటున ఎవరైనా మీకు 1 లక్ష రూపాయలు పంపిస్తున్నారు అనుకుందాం, ఈ కష్టాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేశారు, వాళ్ళు మీతో చెప్పారనమాట, వెంటనే మీరు బ్యాంక్ డీటెయిల్స్ పంపించండి మాకు అనగానే మీరు ఆ టెన్షన్లో, మరి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి కదా, ఆ టెన్షన్లో ఏమైందంటే, ఏమండి మీరు నెంబర్ ఏదైనా మిస్ చేస్తే ఏమవుతుంది, వేరే వాడికి వెళ్ళిపోతుంది. అందుకని కొందరు ఎవరికైనా డబ్బులు పంపించినా, లేకపోతే ఎవరైనా మనకి డబ్బులు పంపించినా 2-3 సార్లు చూస్తాం వాటి అకౌంట్ నెంబరు, అన్నీ కరెక్ట్గా వచ్చినాయా, సున్నాలన్నీ చక్కగా ఉన్నాయా, ఒకవేళ కళ్ళు సరిగ్గా కనపడకపోతే అద్దాలు 2 సార్లు పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కటి మిస్ అయినా సరే ఏమవుతుంది, మీకు రావాల్సింది ఆగిపోతే మీరు పంపవలసింది కూడా గందరగోళం అయిపోతుంది. కాబట్టి బ్యాంక్ నెంబర్ ఎలా చూస్తామో నేను అంటాను, దేవుని వాక్యాన్ని అలా చూడాలి. ఏదో మీకు తోసింది రాసేయండి, అక్కడ ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి దేవుని వాక్యం కూడా, అందుకని దేవుడు బైబిల్లో ఎంత చక్కగా దేవుని వాక్యం గురించి ఆయన మాట్లాడాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, నేను చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొను అని చెప్పడం వేరు, జాగ్రత్తగా గైకొను, కేర్ఫుల్గా దాన్ని చూడు, దాన్ని అబ్జర్వ్ చేయి. కాబట్టి ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని కొంతవరకు వాళ్ళకి నచ్చింది చేస్తారనమాట, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాటిని చేస్తారు, వాళ్ళకి తోచింది చేస్తారు. అలా చేయడానికి దేవుడు ఒప్పుకోడు. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని మాటకు మనం లోబడాలి. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. అది ఇప్పుడు నేను బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదనుకోండి,
నాకు ఇష్టం లేదు పెట్టుకోవడానికంటే ఏమంటాడు తెలుసా? తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్కి ప్రతి మనిషి కూడా లోబడి ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది బయటికి రావద్దు మీరని చెప్పి. ఈరోజు కూడా నేను మార్నింగ్ బయటికి వెళ్ళాను, నన్ను కూడా పట్టుకున్నాను. బై గ్రేస్, దేవుని కృపను బట్టి అవన్నీ కూడా దేవుడు తప్పించాడు. నా ఇష్టం నేను బయటకు వస్తాను, నా ఇష్టం నేను ఉంటానంటే ఏం చేస్తారు అమ్మా? ఇప్పుడు మీరు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా గేమ్ ఆడితే ఏమైతే చెప్పండి. కాబట్టి మన ఇష్టం అన్నది మన ఇంట్లో నడుస్తుంది, కానీ దేవుని దగ్గర లేకపోతే బయట నడవదు అది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మనం పొందాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన కూడా ఏంటంటే, మీ అందరి జీవితంలో కూడా దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందో మీరు దాన్ని రుచి చూడాలి. ఆ టేస్ట్, ఆ పవర్ చూస్తే మీరు దేవుని వాక్యం లేకుండా మనం జీవించలేం. ఎందుకంటే ఇప్పుడు మనీకి కూడా పవర్ ఉంది. ఇప్పుడు మనీ పవర్ ఎంతో చాలామంది తెలుసు, మీ అందరికి కూడా చాలా తెలుసు అమ్మా. ఇప్పుడు మనీ కన్నా పవర్ఫుల్, ఇంకా అన్నిటికన్నా ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం యొక్క శక్తిని, అందుకని బైబిల్లో మీరు చాలా చోట్ల కూడా మీరు గమనించినట్లయితే 2 కొరింథియన్స్ 4:20 కూడా ఉంటుంది, దేవుని రాజ్యము మాటలతో కాదు అది శక్తితో ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. దేవుడు కూడా చెప్పాడు అపోస్తుల కార్యాలు 1:8లో, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో వేచి ఉండండి, ప్రార్థన చేయండి. కాబట్టి మనకి ఆ శక్తిని మనం చూడాలి, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మనం చూడాలి. బైబిల్లో ఒక ఆయన ఆ పవర్ని చూడగలిగాడు. మనకి లూకాసు సువార్త 7:7లో కోన్సేడ్ కూడా వాక్యం కూడా ఎంత అద్భుతంగా మనం గుర్తుపెట్టుకోవడానికి దేవుడు ఎలా దాన్ని రాయించాడు చూడండి. లూకాసు సువార్త 7:7లో ఒక ఆయన అక్కడ ఒక మాట చెప్తున్నాడు. లూకాసు సువార్త చాప్టర్ 7:7 మీరు ఆ మాటను మీ బైబిల్లో ఓపెన్ చేసి చూడండి. నేను చదువుతున్నాను. అందుచేత నేను నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నాడు, దేవుని మాటలో ఉన్న శక్తిని ఆయన ఐడెంటిఫై చేశాడు. మీరు దేవుని మాటను వినట్లేదు, దేవుని మాటలు వింటున్నారు. సింగులర్ కాదు, ఫ్లోరా. ఎన్ని మాటలు వింటున్నామో, ప్రసంగాలు 45 minutes, 1 hour, 2 hours, ఇంతవరకు మీరు ఎన్ని విన్నారో. కానీ ఇక్కడ ఈయన ఒక శతాధిపతి, ఆయన యేసు ప్రభు వారికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఆయన కూడా వెళ్ళలే, ఎవరినో పంపించి ఆయన అంటున్నాడు, నేను రావడానికి ఐ ఆమ్ నాట్ వర్తీ ఫెలో, నేను యోగ్యుణ్ణి కాదు. నాకు అనిపించింది ఆయన పాపి కాదు. ఆయన స్టాండర్డ్స్ చూస్తే నేను అంటాను, ఈ మాటలు వినే మనకు కూడా ఆ స్థితి లేదు. ఆయన ఎలాంటి స్టాండర్డ్ కలిగిన వాడంటే, ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునితో అంటున్నాడు, నేను నీ దగ్గరికి రావడానికి పాత్రుని కాదు అని తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన గురించి ఆయన చెప్తున్నాడు, నేను నీ దగ్గరికి వచ్చే స్థితిలో నేను లేను, లేకపోతే నేను అర్హుణ్ణి కాదు. ఆయన గురించి అక్కడున్న వాళ్ళు, లేకపోతే ఆయన దగ్గరికి పంపించిన ఆ వ్యక్తులు ఆయన గురించి ఇచ్చిన విట్నెస్ మీరు గమనించినట్లయితే 7వ అధ్యాయంలో మొదటి వచనం ఎలా ఉంటుంది, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావ సిద్ధమై ఉండేను. కొడుకు కాదు, లేకపోతే శతాధిపతికి ఒక దాసుడు అని లేదు, ప్రియుడైన దాసుడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, దాసుణ్ణి కూడా ప్రేమించిన శతాధిపతి.
ఈరోజు ఇంట్లో మనం చూస్తే ఇంట్లో లేనిది ఏంటంటే ప్రేమ లేదు. ఇంట్లో చూస్తే ఒకరి పట్ల ఒకరికి, అది భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, అత్త కోడళ్ళైనా, చూసినట్లయితే అన్నదమ్ములైనా, స్నేహితులైనా, ఈరోజు మనకు కనపడింది ఏంటంటే ప్రేమ లేదు. ఈయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? కొడుకునా, తండ్రినా, భార్యనా, పిల్లలనా? అక్కడ చూస్తే ఆ విషయాలు రాయబడలేదు. కానీ దాసుడిని ప్రేమిస్తున్నాడు. దేవునికి ఒక వ్యక్తిలో చాలా ఇష్టమైంది ఏంటంటే ప్రేమ కలిగిన గుణం. అందుకని మీరు 1 Corinthians 13లోకి వెళ్తే 13లో మనం చూస్తాం, చాలా ఉన్నాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమే. అలాగే 1 Corinthiansలో కూడా మనం చూస్తాం 15వ అధ్యాయంలో, మీరు చేయు కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయండి అంటాడు ఆయన. కాబట్టి ఈయనలో ఉన్న క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మఫలం. అది ఫస్ట్ ఆత్మఫలం ఉన్నది కూడా ప్రేమే. కాబట్టి ఈయన ప్రేమ కలిగిన వాడు. దాసుడి మీద ఉన్న ప్రేమ. దాసుడి కొరకు ఇంకో దాసుని పంపించలే ఈయన. ఏమండి, దాసుని కొరకు ఈయన ఏం చేశాడు తెలుసా మీకు? ఏమండి, వాక్యం మంచి యూదుల పెద్దల్ని పంపించాడట. తర్వాత 6వ వచనంలోకి వెళ్ళినప్పుడు తన స్నేహితుల్ని పంపించాడట. ఇద్దరిని పంపించాడు, పెద్దల్ని పంపించాడు. ఎవరి గురించి? దాసుడు గురించి. అంటే దాసుడికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు చూడండి. యూదుల పెద్దలు, అఫీషియల్స్ని పంపించాడు. మన బైబిల్లో మనం చూస్తాం, బిలాము దగ్గరికి బాలాకు అనే రాజు బిలాముని పిలిపించడానికి అక్కడున్న హైలీ అఫీషియల్స్ని పంపించాడు. బిలాం ఫస్ట్ టైము దేవుడు నన్ను పోవద్దన్నాడు, నేను రాను అని చెప్తాడు ఆయన. వాళ్ళు తిరిగి వెళ్ళి బాలాకుతో చెప్తున్నారు, మరి బిలాం రానని చెప్పాడు. అప్పుడు మరలా బాలాకు ఏం చేశాడంటే ఇంకా హయ్యర్ అఫీషియల్స్, ఇంకా గొప్ప వాళ్ళని పంపించాడు. ఈ గొప్ప వాళ్ళు రాగానే ఆయన టెంప్ట్ అయిపోయి మన బిలాం గారు ఆయన వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. అలాగే ఇక్కడ రాజు కొరకు వెళ్ళటం వేరే సంగతి, కానీ ఒక దాసుని కొరకు పెద్దల్ని, స్నేహితుల్ని ఈ శతాధిపతి పంపించడంలో ఉన్న, అంటే ఆ దాసుని ఎలా చూస్తున్నాడంటే తన కుమారుళ్ళే చూస్తున్నాడు, తనలా చూస్తున్నాడు. అందుకని బైబిల్లో మనం చూస్తాం, ఎక్కడ వినని మాట, ఎవరు చెప్పని మాట. బైబిల్ ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. నీలాగా, ఏదో నీ కొడుకులాగా, నీ తల్లిలాగా, నీ తండ్రిలాగా, నీ అన్నలాగా, నీ చెల్లిలాగా అని చెప్పలేదు ఆయన. లైక్ ఏ యూ, నిన్ను వలే, నిన్ను ఎలా చూసుకుంటావో అలాగా ఎదుటి వాళ్ళని కూడా చూడు, ప్రేమించు. మనది ఎలా ఉంటుందంటే నచ్చితే ప్రేమిస్తాం, లేకపోతే అది వేరే సంగతి. ఈరోజు చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో లేనిది ఏంటంటే మీ ప్రేమ కావాల్సింది కాదు దేవునికి. దేవుని ప్రేమ మీకు ఉండాలి. ఎవరి మీద కూడా, నేను మరలా చెప్తున్నాను దైవజనుడిగా, ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి మీద కూడా మనకు ద్వేషం ఉండకూడదు, ఒక్క దెయ్యం మీద తప్ప. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ శత్రువులను కూడా ప్రేమించు అన్నాడు ఆయన. కోపం రావటం వేరు, కానీ ద్వేషించడం వేరు, పగ పెట్టుకోవటం వేరు, శపించటం వేరు. ఇవన్నీ కూడా డెవిల్ నేచర్స్. కాబట్టి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉండవలసింది ఏంటంటే ఇవన్నీ. ఒక విధంగా ప్రేమ లేకపోయినా మన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తాం. కానీ ఈయన అంటున్నాడు, నేనేం మాట్లాడటానికి నేను అర్హుని కాదు, నీ దగ్గర రావడానికి కూడా నేను అర్హుని కాదు అని. ఎలాంటి వ్యక్తి చెప్తున్నాడంటే దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ దేవుని ప్రేమ. అందుకనే ఆయన జీవితంలో దేవుని వాక్యం యొక్క శక్తిని ఆయన చూడగలిగాడు. శతాధిపతి ఆ దాసుని ప్రేమించాడు. ఈరోజు మనం కూడా క్రీస్తు, ఆ ప్రభువు ప్రేమించిన ప్రేమ. అందుకని మీకు రోమపత్రిక 5:5లో ఉంటుంది ఒక అద్భుతమైన స్టేట్మెంట్. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. పౌలు గారు కూడా ఒక చోట ఈ రీతిగా చెప్పాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది.
లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడ ఒక కుంటివాడిని బాగు చేస్తే వాళ్ళు పౌల్ని అదే రీతిగా బర్నబాను కూడా దేవతలుగా చూశారు వాళ్ళు. అప్పుడు పౌలు గారు ఏం చేశారు, బట్టలు చింపేసుకుని, అయ్యా మేము దేవతలం కాదు, దేవుళ్ళం కాదు, మేము మీలాంటి మనుషులమే, కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఆకాశమును భూమిని కలుగు చేశాడు, మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన్ని మీరు తెలుసుకోనండి, ఆయన మీరు నమ్మండి, ఆయన ద్వారానే మీకు రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆయన ద్వారానే మీ జీవితాలు నిత్య జీవానికి నిత్య రాజ్యానికి మీరు వారసులుగా కాగలరు, మీరు చేరగలరు అని చెప్పి సువార్త చెప్పాడు తప్ప మేము మనుషులం, మేము దేవుళ్ళం కాదని చెప్పి బట్టలు చించేసుకున్నాడట ఆయన. ఆ గొప్ప అద్భుతం చూసి వాళ్ళు దేవుళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళు తగ్గించుకుని మేము మీలాంటి మనుషులమే. కొద్దిసేపు అయిన తర్వాత ఏమైందో తెలీదు. ఏ నోళ్ళైతే దేవుళ్ళు, ఏ నోళ్ళైతే దేవతలని చెప్పారో అదే వ్యక్తులు పౌలు బర్నబాని రాళ్లతో కొట్టేశారు. ఇంకా చనిపోయాడు, వాళ్ళు చనిపోయారు అనుకుని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరలా కొద్దిసేపటి తర్వాత పౌలు బర్నబా లేచి ఏ వ్యక్తులైతే, ఏ ప్రాంతం వారైతే రాళ్లతో కొట్టారు మరలా ప్రాంతానికి వెళ్ళి మరలా వారిని ప్రేమించి మరలా వారికి దేవుని గురించి చెప్పినట్లు మనం చూస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ లవ్ ఆఫ్ గాడ్. కొట్టిన తిట్టిన మరలా వెళ్ళి దేవుని ప్రేమను వారు చెప్పినట్లుగా లుస్త్రా అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎందుకంటే వారు దేవుని ప్రేమతో నిండిపోయారు. వాళ్ళకి ద్వేషం లేదు, వారికి పగ లేదు, వారికి అసూయ లేదు, వారి నోర్లు శపించే నోర్లు కాదు, వారి నోర్లు ఎప్పుడు కూడా దేవుని గురించి ప్రవచించే నోర్లు, ప్రకటించే నోర్లు, ప్రార్థించే నోర్లు, స్తుతించే నోర్లు, ఆరాధించే నోర్లు అవి. కాబట్టి ఈరోజు మన నోరు ఎలా ఉంది? కాబట్టి మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఎంత వట్టిగా రాదది. కాబట్టి మనం ఈ విషయాలు గమనించాలి. దేవుని ప్రేమ ఫస్ట్ మనలో ఉండాలి. ఈ శతాధిపతి గురించి మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆయన దేవుని వాక్యం యొక్క శక్తిని చూడగలిగాడు, పొందగలిగాడు, వినగలిగాడంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ అవి. కాబట్టి మనలో కూడా ఈ క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ మనం చూస్తున్నాం, ఆయనలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. దాసుని కూడా కుమారులా చూశాడు, కుమారుడి కంటే ఎక్కువ తనలా చూశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈరోజు నువ్వు అలా చూడగలుగుతున్నావా? నీ ఇంటి వాళ్ళని, నీ ఇంటికి వచ్చిన వాళ్ళని అలా చూడనప్పుడు దేవుని వాక్యపు శక్తి నువ్వు చూడలేవు. ఎందుకంటే దేవుడు కాంప్రమైజ్ కాడు. నీ ముఖం చూసి నీ మాటకి భయపడేవాడు కాదు ఆయన. నువ్వైనా నేనైనా ఎవరైనా ఆయనకి భయపడాలి. ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆ మాటకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ మాటకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేవుని మాటకు చిత్తం ప్రభు అని చెప్పాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు చూస్తావు. కాబట్టి ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే 4వ వచనంలో ఆయన గురించి పెద్దలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఇంకొక మాట చెప్తున్నారు వాళ్ళు, నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు. కాబట్టి మనం ఒక విధంగా ఒకప్పుడు మనం యోగ్యులం కాదు, అర్హులం కాదు. మనం పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, ఆయనకి దూరస్తులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసు ప్రభువు రక్తం వలన, అందుకని బైబిల్ ఎలా ఉంటుంది, మునుపు దూరస్తులము, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన మనము క్రీస్తుకి సమీపస్తులమయ్యాం. యోగ్యులం కాదు మనం, కానీ ఈయన యోగ్యుడు. అందుకని వాక్యం గురించి కూడా మీరు లోకాసు వార్త 8వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఉపమానం, అంటే విత్తువాని ఉపమానం గురించి రాయబడింది. అందులో మంచి నేల మీద పడిన విత్తనం గురించి ఒక స్టేట్మెంట్ అక్కడ ఇవ్వబడింది. మీకు లోకాసు వార్తలో చాలా చక్కగా దాని వివరణ అక్కడ మనం చూస్తాం. ఆ విత్తనము ఫలించడానికి, ఆ విత్తనం 30 60 100 ఫలించడానికి దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు చదివితే ఫస్ట్ ఇలా ఉంటుంది, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే యోగ్యమైన. అందుకని తిమోతికి రాసిన పత్రికలు కూడా చాలా పాత్రలు ఉన్నాయి. వెండి, బంగారవి, కర్రవి, మట్టివి, చూసినట్లయితే రాగివి, అన్ని రకాల పాత్రలు ఉన్నాయి. బంగారవి ఉన్నాయి, వెండి ఉన్నాయి, రాగి ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి,
తర్వాత మట్టి ఉన్నాయి, కర్రవి ఉన్నాయి. కానీ బైబిల్ ఇలా రాయబడింది, యోగ్యమైన పాత్ర కావాలి. క్లీన్ వెసల్, పరిశుద్ధపరచబడి యోగ్యమైంది కావాలి. కాబట్టి ఈయన గురించి రాయబడిన మాట యోగ్యుడు అంటే ఆయన హృదయం ఎలా ఉండాలో, ఆయన ఆత్మీయత ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా ఆయన ఉన్నాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా ఆయన? ఇంకా 2 విషయాలు రాయబడ్డాయి ఆయన గురించి. 5వ వచనంలో ఆయన గురించిన ఇంకొక విట్నెస్ మనం చూస్తున్నాం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. ఈయన చేశాడు, రాను అనలేదు. మళ్ళా ఆయన అంటే ఏమనుకున్నారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బా కొట్టి డమ్మంగా మాట్లాడి ఇప్పుడు రావాలి నువ్వు అని చెప్పి ఆయన్ని ఫోర్స్ చేయలేము. మరలా ఇన్ని క్వాలిటీస్ ఉన్నా సరే వచ్చిన వాళ్ళు కూడా ఎంత హంబుల్ చూడండి. రిక్వెస్ట్ అనమాట. మిక్కిలి బ్రతిమాలు కొనుదట. 2 క్వాలిటీస్ ఉన్నాయి. జనులను ప్రేమించాడు, ఇంట్లో వాళ్ళని ప్రేమించాడు, బయట వాళ్ళని ప్రేమించాడు. ఈరోజు కొందరికి ఆ 2 లేవు. నేనంటాను, బయట వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ కొరకు మనం ఏం చేస్తాం? కన్నీటితో ప్రార్థన చేస్తాం. దేవుని ప్రేమ నీలో ఉంటే కన్నీరు వస్తుంది. ప్రభువా వాళ్ళు రక్షణ పొందాలి, వారు స్వస్థత పొందాలి, వారు నీ సంధికి రావాలి. ఫిలిప్పీ పత్రిక 2:10-11 ప్రకారంగా ప్రతి మోకాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని రాయబడింది. ఎందుకంటే ఆయన సృష్టించిన దేవుడు, రక్షించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, మన జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కాబట్టి మనకు కూడా ఈ శతాధిపతికి ఉన్న మనస్సు, ఇంట్లో ఉన్న దాసుని అలా ప్రేమించాడంటే ఇంటి వాళ్ళని అలా ప్రేమించుంటాడు. దేవుని ప్రేమ ఆయనలో కనిపిస్తుంది. అందుకని మీరు మత్తయి సువార్తలో మీరు చూస్తే, లూకా సువార్తలో కూడా మీరు గమనించినట్లయితే అంచె దినాల్లో బైబిల్ ఇలా రాయబడింది, అనేకుల్లో ప్రేమ చల్లారిపోవును. ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘాన్ని కూడా ఎందుకు దేవుడు అసహించుకున్నాడు, ఎందుకు దేవుడు ఆ సంఘం మీద తప్పు మోపాడు అంటే ఒక మాట రాయబడింది, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి. కాబట్టి ఇంట్లో ఉన్న దాసుల్ని ప్రేమిస్తున్నాడు. అదే రీతిగా జనులను ప్రేమించాడట. జనులను ప్రేమించి వాళ్ళకి ఈరోజు కూడా మనం జనాలను ప్రేమించి మనం ఏం చేస్తున్నాం, చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి రైసు, ఆయిల్, ఈ రీతిగా ఫిజికల్గా కొన్ని వాళ్ళకున్న నీడ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది చేస్తున్నారు. ఇది అవసరమే. ఇది ఒక విధంగా ఆ రోజుకి కొన్ని రోజులకు ఉపయోగపడుతుంది. ఈయన ఇంకా ముందుకు వెళ్ళి ఒక గొప్ప పని చేశాడు. ఒక్కడే సమాజ మందిరాన్ని కట్టించాడు. నాకు అనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలా ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ఎలా దీవించాలంటే నేను ఒక్కడనే ఒక మందిరాన్ని కట్టించేయాలి నీ మహిమ కొరకు. దేవుని మందిరాలు ఏమండి, గోడలు అదొక మందిరం, ఇంకొక మందిరం ఏంటి తెలుసా ఏమండి, మీ ద్వారా ఎవరైతే రక్షణ పొందారో వారు కూడా దేవుని మందిరాలే. కాబట్టి ఈయన లోపలున్న ఆలోచన, ఈ శతాధిపతికి ఇంత ఆస్తి ఉంది, ఇంత పలుకుబడి ఉంది, ఈ రీతిగా ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పట్లే వాళ్ళు. ఆయన మామూలుడు కాదు, ఆయన గొప్ప ధనవంతుడు, ఆయనకి ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఇన్ని తోటలు ఉన్నాయి, ఇలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడట్లేదు. ఈరోజు ఎవరన్నా మనతో మాట్లాడినా సరే ఏమడుగుతా తెలుసా, మీకు హైదరాబాద్లో ఇల్లు ఉందా, మీకు ఏమేమి ఉన్నాయి, మనం కూడా డబ్బాలు కొట్టుకుంటాం కొందరు, మాకు ఇది ఉంది అది ఉంది, ఇంత బంగారం ఉంది, ఈ సొంత ఇల్లు ఉంది. అవన్నీ సెకండరీ. నీ గురించి ఎలాంటి సాక్ష్యం వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ గురించి ఇలాంటి సాక్ష్యాన్ని దేవుడు విన్నట్లయితే, నీకు ఉన్నట్లయితే ప్రతిరోజు దేవుని శక్తిని మనం చూస్తాం. ఏం చెప్తున్నారు వాళ్ళు శతాధిపతి గురించి? హైలీ అఫీషియల్ అయిన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన గురించిన విట్నెస్ మనం చూసి ఆశ్చర్యపోతున్నాం. దాసుల్ని ప్రేమించాడు, అంత మాత్రమే కాదు యోగ్యుడు, అంత మాత్రమే కాదు అక్కడున్న జనులను ప్రేమించాడు, అంత మాత్రమే కాదు సమాజం మందిరాన్ని కట్టేసాడట. ఆయన మనసులో చూడండి, మందిరం ఉండాలి,
మందిరం ఎందుకు ఉండాలంటే ప్రజలు అందులోకి రావాలి. ప్రజలను ప్రేమించాడు కాబట్టి మందిరంలో ప్రజలు ఏం పొందుతారు? బైబిల్లో మనం చూస్తాం, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో కీర్తన 16లో ఉంటుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మందిరానికి వెళ్తేనే ప్రజలకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది, దీవెన కలుగుతుంది, దేవుని మేలును పొందుతారు. కాబట్టి మందిరంలోకి ప్రజలు రావాలి, దేవుని మేలు వాళ్ళు పొందాలి అని చెప్పి తన కొడుక్కి కూతురికి ల్యాండ్లు కొనలే, లేకపోతే బిల్డింగ్లు కొనలేదు ఆయన. సెకండ్ పార్ట్ అది. దాని గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నారంటే ప్రజల కొరకు ఆయన ఏం చేశాడు, మనుషుల కొరకు మనం ఏం చేస్తున్నాం, అదే దేవుని కొరకు చేయటం. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన వాటన్నిటిని చెప్పుకోవట్లే. నేను ఎలాంటి వాడిని చెప్పుకోవట్లే. ఇలా ఈ విషయాలు చెప్పమని కూడా వారిని ఆయన పంపించలే. జస్ట్ యేసుప్రభు వారిని ఈ విషయంలో ఒక మాట చెప్పమను, జస్ట్ వన్ వర్డ్ ఆయన చెప్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పి జస్ట్ ఆయన మాట గురించి వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఆయన గురించి ఈ గొప్ప విషయాలు మాట్లాడారు. అందుకని యేసుప్రభు వారు కూడా మీరు ఆశ్చర్యపోతారు, ఎంటైర్ బైబిల్లో ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిన సంఘటన ఎంటైర్ బైబిల్లో మీకు కనిపించదు. ఆ రోజు కానాని స్త్రీ గురించి మాట్లాడతాడు యేసుప్రభు వారు. అమ్మ నీ విశ్వాసం గొప్పది అన్నాడు తప్ప ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ బైబిల్ అంతట్లో కూడా దేవుడు ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం చూసి ఆశ్చర్యపడెను అనే మాట నాకైతే ఈ 7:9లో మనం చూస్తాం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీల్లో నైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. ఏం సాక్ష్యం! ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి జీవితంలో? ఇశ్రాయేలీలను ఇలాంటి విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. దేవుడు చేసిన అద్భుతాలను చూసి అప్పుడున్న ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కానీ ఒక మనిషిని చూసి దేవుడు ఆశ్చర్యపడటం, ఆయన వండర్ అయిపోయాడట. ఇలాంటి వాళ్ళు కావాలి దేవునికి. ఒక్క మాట చూడండి ఎంత ఆయన జీవితంలో. యేసుప్రభు గారు కూడా వన్ వర్డ్ చెప్పాడు అంతే. ఆ మాట విన్న వెంటనే హీల్ అయిపోయాడు ఆయన. ఈరోజు ఎన్ని మాటలు విన్నా కొందరు స్వస్థత లేదు, ఆత్మ సంబంధమైన స్వస్థత లేదు, శరీర సంబంధమైన స్వస్థత లేదు, ఆత్మ సంబంధం దీవెన లేదు, శరీర సంబంధమైన దీవెన లేదు కొందరు. కానీ ఈ టైప్లో నువ్వు దేవుని వాక్యాన్ని వింటే ఆ పవర్ చూస్తాను, దేవుని శక్తిని చూడటానికి దిస్ ఈజ్ ద మెథడ్స్, ఇవి స్టెప్స్ ఇవి. కాబట్టి శతాధిపతిలో దేవుని వాక్యం యొక్క శక్తిని చూడటానికి ఆయనలో ఏదైతే ఉందో, ఈరోజు మనలో కూడా ఆ అనుభవాలు ఉంటే ఈరోజు కూడా దేవుని వాక్యం యొక్క శక్తిని మనం చూడగలం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.